నాలుగుటి గురించి నేను చెప్పినప్పుడు మీరు చక్కగా వినాలి. విన్నట్టయితే నేను ప్రశ్నలు వేస్తాను, జవాబులు మీరు చెప్పగలుగుతారు. చెవి అంటే మనకు చెవి ముఖ్యమైన ఇవి నాలుగు కూడా ఎక్కడ ఉన్నాయి మనకు శరీర భాగంలో? ఎక్కడ ఉన్నాయి? ముఖ భాగంలోను తల భాగంలో, గొంతు దాకా ముఖ భాగంలో తల భాగంలో ఉన్నాయి. అయితే చెవు యొక్క పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు మీకు టీచర్ చెప్పినప్పుడు మాట నేను మాట్లాడినప్పుడు మీకు వినబడుతుందా అంటే, ఇప్పుడు కిరణాల్లో మీరు అప్పుడప్పుడు చిన్న చిన్న డ్రమ్ములు కొనుక్కుంటారా ఇలా? మరి ఆ పేపర్ ఉంటుంది కదా పల్చగా, ఇలా అన్నప్పుడు దాని మీద పూస తగిలినప్పుడు ఏమవుతుంది? సౌండ్ వస్తుంది. అలాగే మనకు మాట తగలగానే వినపడేటువంటి సన్నటి పొర ఉంటుంది చెవులు. ఆ చెవుని మనం జాగ్రత్తగా చూసుకోకపోతే ఆ డబ్బా ఇప్పుడు డ్రమ్ముని పేపర్ పగలగొడితే మోగుతుందా? 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 అది డ్రమ్ము మోగదు. అలాగే మన చెవిలో పొర కూడా మనం ఏది పడితే అది గుచ్చుకుంటే ఏమవుతుంది అంటే రంధ్రం పడి మనకేమవుతుంది? వినబడదు, చెవుడు వస్తుంది కదా. అందుకని చెవి ఎలా శుభ్రంగా పెట్టుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మీకు చెప్తా. ఇక్కడ చూడండి బాబు, చెవిలో ఏం పెడుతున్నాడు? పుల్ల పెట్టాడా? పెట్టచ్చా? పెట్టకూడదు. అలా పొడితే ఏమవుతుంది? చెవు డ్యామేజ్ అయ్యి చెవుడు వస్తుంది కదా. పిన్నులు పెట్టుకోకూడదు. దూది పుల్లలు ఉంటాయి కదా కొట్టుల్లో కొనుక్కొని, అవి పెట్టుకోకూడదు. ఎందుకంటే అది కూడా గట్టిగా ఉంటుంది, ప్లాస్టిక్ ఉంటుంది. పొడుచుకుని చెప్పింది వినండి. అయితే దూది పుల్ల పెట్టుకోకూడదు, చెంప పిన్నులు పెట్టుకోకూడదు. తర్వాత మనం పిన్నులు పెట్టుకుంటాం కదా, పిన్నీస్ అనకూడదు. పిన్ అది బూతు, పిన్నీస్ అంటే అర్థమైందా? పిన్ మనము సేఫ్టీ పిన్ అంటే మనము బట్టలకు పెట్టుకునేది. ఆ పిన్ను ఈ ఉంటాయి కదా స్వైట్స్, చెంప పిన్ను, వాటితో కానీ కోడికతో కానీ ఇంకా అగ్గి పుల్లతో ఇలా మీరు అన్ని పుల్లలు పెట్టి తిప్పుతూ ఉంటారు కదా. ఏమైనా కోడిక పెట్టి తిప్పుతారు, తర్వాత పుల్లలతో తిప్పుతారు, మామూలు చెంప పిన్నులు పెట్టి తిప్పుతారు, మామూలు పిన్నులు పెట్టి తిప్పుతారు. ఇవన్నీ పెట్టి ఇట్లా లోపల పడుస్తారు. అది తగ్గినప్పుడు ఏమవుతుంది? డ్యామేజ్ అవుతుంది. అయితే మీరు ఆడుకుంటా ఒక్కోసారి మీరు తెలియకుండానే చిన్న చిన్న రాళ్ళు, పూసలు ఉంటాయి కదా, చెవులు ముడియో సొక్కలు పోయినాయో పూసలు ఉంటాయి కదా, అవి చెవిలో పెట్టుకుంటారు. చెవిలో పెట్టుకున్నప్పుడు వినపడుతుందా? గాలి ద్వారా ఏమి వినపడదు, అది లోపల ఉండిపోతుంది. అలాగే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే సీతాఫల గింజలు, చింత గింజలు, రాళ్ళు, పూసలు ఇవన్నీ కూడా చెవిలో పెట్టుకుంటారు, ఆడుకుంటారు. అలా పెట్టుకున్నట్టయితే మనకు చెవు దెబ్బతింటుంది. అది తీసేటప్పుడు పుల్లబెట్టి తీయడానికి ప్రయత్నం చేసినప్పుడు మనకు చెవు యొక్క పొర ఎక్కడైనా తగిలి మనకు వినపడే రకం మారిపోతుంది. అందుకోసము మీరు ఇలా పెట్టదు. ఓకేనా? చూసారా ఒకటి? అయితే చెవిలో మనకు దురద వచ్చింది, ఏమొచ్చింది అన్నప్పుడు రోజు నీళ్ళు పోతాయి స్నానం చేసినప్పుడు కదా. ఆ స్నానం చేసినప్పుడు నీళ్లు పోయినప్పుడు మనం ఏం చేయాలి? తువాలు ఉంటుంది కదా, తుడుచుకునే తువాలు, కండవ ఇట్లా చక్కగా ఇది రాదు సిల్క్, ఇలా కండవ కాటన్ ఉంటుంది కదా, ఇలా మెట్టాలి. చూడాలి, చూసారా? ఇలా అన్నారు. ఇలా అన్నప్పుడు ఏమవుతుంది? గట్టిగా వచ్చిందా? ఇది మెత్తగా ఉంటుందా, గట్టిగా ఉంటుందా? మనకేమైనా దెబ్బ తగులుద్దా? లోపల తగదు. ఇట్లా పెట్టి ఇట్లా నీళ్ళు పోయినా ఏమన్నా చెడు అది ఏమంటారు గుబులి అలాంటివి ఉన్నా కానీ ఇలా చీమున్నా ఇలాగే తుడుచుకోవాలి. కానీ ఏవి కూడా పెట్టకూడదు. అర్థమైందా? అలా శుభ్రం చేసుకోవాలి. ఇంకపోతే చెవు శుభ్రం అలా చేసుకుంటారు. ఇకపోతే మీకు ఎప్పుడన్నా మీకు ఆడుకుంటా అలానే నిద్ర వచ్చి అలా పడుకున్నప్పుడు, లేకపోతే ఏదైనా కూర్చున్నప్పుడు చీమలు పురుగులు ఎక్కుతాయి, మీకు తెలియకుండా చెవుల్లోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తాం? అబ్బా చెవుల్లో లోపల చచ్చిపోవాలి అని చెప్పి ఉడుకు నీళ్ళు కానీ ఉడుకు నూనె కానీ పోయకూడదు.
లోపల చచ్చిపోతే ఏమవుతుంది? కుళ్ళిపోతుంది కదా. కుళ్ళిపోయి ఏమవుతుంది? వాసన వస్తుంది. అక్కడ బ్యాక్టీరియా క్రిములు తయారైపోయి మన చెవు కూడా పొర కూడా పాడైపోతుంది కదా. అందుకోసము ఉడుకు నీళ్ళు కానీ ఉడుకు నూనె కానీ పోయకూడదు. చూసారా? తర్వాత మనం ఎలా బాగు చేయాలి చూశారు కదా. పురుగుందా? మరి ఆ పురుగు రావాలి అంటే మనం ఏం చేయాలి? చల్లటి నీళ్ళని పోసి ఆ చెవుని ఇలా వంపేయాలి. ఇట్లా వంపేయాలి. ఈ చెవులో చీము పోయిందనుకో ఇలా నీళ్ళు చల్లటి నీళ్ళు పోసి ఇలా వంపేయాలి. అర్థమైంది కదా. అప్పుడు వచ్చేస్తుంది. అదే చచ్చిపోతే అక్కడే చచ్చిపోతుంది, కదలు, ప్రాణం ఉండదు. అలాగే మనకు ఒక్కోసారి జలుబు చేసినప్పుడు తల భాగంలో అంతా ఏది ఉన్నా కానీ చెవుల్లోనో ముక్కుల ద్వారానో వస్తుంది. చీముడు వచ్చినప్పుడు ఇక్కడ వినండి అమ్మా, ఆమెతో ఏం చెప్తున్నావు? ఏమన్నా చెప్పుద్దా? అంటే జలుబు చేసినప్పుడు చీమిడి ఇదంతా కూడా బాగా ఉంటుంది. ఒక్కోసారి ఎటు పక్క పడుకుంటే అటు పక్క, ఒక్కోసారి చిన్నప్పుడు తల్లి పాలు పడుకుని ఇచ్చినప్పుడు కూడా పిల్లలకి ఏమవుతుంది? ఎక్కువైనాయి ఇట్లా ఆ చెవు దగ్గరకు వస్తాయి. వచ్చినప్పుడు ఈ చెవులో చీమ్లాగా కురుకులు వచ్చినప్పుడు చీమ్ కాక ఉంటుంది కదా. చెవులో చీమ్ చూసారా? చెవులో ఎప్పుడైనా చీమ్ చూశారు కదా. ఆ చీమ్ వచ్చినప్పుడు కూడా నేను ఇందాక చెప్పాను కదా గుడ్డ, అది వేడి నీళ్ళలో ముంచి కొంచెం ఉప్పేసి శుభ్రం చేసుకొని మన ఊళ్ళో తిరుగుతారు కదా నర్సులు, వాళ్ళ దగ్గర చుక్కల ముందు వేసుకోండి. 2-3 రోజులు అయినాక అలాగే తగ్గలేదనుకో ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. చూసారా? చీముని అలా శుభ్రం చేసుకోవాలి కదా. ఇక్కడ చూడండి, దూది పెట్టుకోవాలి. ఓకే, నేను ఇందాక చెప్పాను కదా గుడ్డ పెట్టి ఉడుకు నీళ్ళలో కొంచెం ఉప్పేసి చీముని కడుక్కుని చుక్కలు వేసుకోవాలి. ఇప్పుడు వరకు మనం ఏం చెప్పుకున్నాము? చెవు గురించి.